నంద్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటికి ఇరువైపులా నిరంతర నిఘా ఉంచి రాకపోకలకు అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా భారీ వర్షాలు, పీజీఆర్ఎస్ సంక్షేమ హాస్టళ్ల పనితీరు, ఈ పంట పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతర నిఘా ఉండాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజానీకానికి సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి అత్యవసర సేవలు అందించాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికలు అందించాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు ఆదేశించారు. వర్షాల వల్ల క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఇవ్వాలని అంకెల గారడీ ఇస్తే తాను ఒప్పుకోనని స్పష్టం చేశారు. పక్కది వాడు బైక్ అట్లా కొట్టుకొస్తాడు వాడు. పక్కకి రారా. ఇది మాల్ దాటి